ఫస్ట్ క్యాల్సీలో మెనూ ఓపెన్ చేయండి. మెనూ ఓపెన్ చేశాక మనం ఏం చేయాలనుకుంటున్నాం, మ్యాట్రిక్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మ్యాట్రిక్స్ ఏ నెంబర్లో ఉంది, 4th నెంబర్లో ఉంది. సో 4 టైప్ చేయండి. 4 టైప్ చేసినాక మనకు ఇది ఎలా సేవ్ చేసుకోవాలనో అని అడుగుతుంది. మనం మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి, మ్యాట్రిక్స్ డి ఈ 4 మ్యాట్రిక్స్లలో ఏదైనా ఒక దాంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే మనకు ఒకటే మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ ఏలో సేవ్ చేసుకోవాలి. మ్యాట్రిక్స్ ఏలో సేవ్ చేసుకోవాలంటే నెంబర్ 1 టైప్ చేయాలి. 1 టైప్ చేసినాక ఇక్కడ ఏం అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ రోస్. మనకు ఎన్ని రోస్ ఇచ్చారని అడుగుతున్నారు. మనకి ఎన్ని రోస్ ఇచ్చారు, 3 రోస్ 3 కాలమ్స్. సో 3 అని టైప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 టైప్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన 3 రోస్ 3 కాలమ్స్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ టైప్ చేయాలి. ఎలా టైప్ చేయాలి, 1 ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 3 ఈక్వల్స్ టు ఫస్ట్ రో అయిపోయింది. మళ్ళీ ఆటోమేటిక్గా దానంతరం అదే నెక్స్ట్ రోకే వస్తుంది. 1 ఈక్వల్స్ టు 3 ఈక్వల్స్ టు -3 ఈక్వల్స్ టు -2 ఈక్వల్స్ టు -4 ఈక్వల్స్ టు -4. ఇప్పుడు ఇది మనం మ్యాట్రిక్స్ ఏలో ఇది ఎలా సేవ్ అవుతుంది, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మనకు ఏ క్యూబ్ కావాలి. సో ఇప్పుడు ఇది ఓన్లీ మ్యాట్రిక్స్ ఏ, మనకి ఇంకా 2 మ్యాట్రిక్స్లు కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఆన్ టైప్ చేయండి. ఆన్ టైప్ చేసినాక మనం అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్ని ఒత్తితే ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి, మ్యాట్రిక్స్ డి 4 మ్యాట్రిక్స్ మళ్ళీ వచ్చినాయి. మనం ఎందులో సేవ్ చేసినాం, మ్యాట్రిక్స్ ఏలో సేవ్ చేసినాం. మ్యాట్రిక్స్ ఏ ఏంటిది, థర్డ్ది. సో థర్డ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఏ వచ్చింది, మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. సో మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ మ్యాట్రిక్స్ ఏ 3, మళ్ళీ ఆప్షన్స్కి వెళ్ళండి, మళ్ళీ మ్యాట్రిక్స్ ఏ. ఇప్పుడు 3 మ్యాట్రిక్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వల్స్ టు కొడితే మనకు కావాల్సిన ఏ క్యూబ్ అనేది వచ్చేసింది.